హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కు సిద్ధమైపోయింది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటే సెన్సార్ రివ్యూ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి రివ్యూ ఇచ్చారు, వాళ్ళ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దీన్ని బట్టి సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ యాక్చువల్ గా మార్చి 26 అనుకున్నారు, బట్ ఉగాది ఉంది కాబట్టి ప్రీపోన్ చేశారు. సో ఈ సినిమాకి ఇప్పుడు సెన్సార్ రివ్యూ వచ్చింది. ఆ సెన్సార్ సభ్యులు సినిమా చూసి ఏం ఫీల్ అయ్యారు? మామూలుగా అయితే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే క్లీన్ సర్టిఫికేట్. అట్లాగే 2/29 మినిట్స్ ఉంది. ఇప్పటి వరకు 2 టీజర్స్ అవి వచ్చాయి. సో దీని మీద బడ్జ్ అయితే బాగా ఏర్పడింది. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రివ్యూకి సంబంధించి చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్, వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ అంటే హరీష్ శంకర్ ఇంతకు ముందు కూడా గబ్బర్ సింగ్ మనం చూసాం. గబ్బర్ సింగ్ అనేది ఎంత హిట్ అయింది అంటే పవన్ కళ్యాణ్ లో ఉండేది ఏంటంటే యాక్షన్ ని కామెడీని మిక్స్ చేయగలరు. అది రేర్ గా ఉంటది. యాక్షన్ కామెడీ మిక్స్ చేసే సినిమాలు కొంత మాస్లకి క్లాసులకి ఇద్దరికి వెళ్తాయన్నమాట. సో అటువంటి ఒక కాక్టైల్ ని హరీష్ శంకర్ చేయగలడు, ప్రూవ్ చేసుకున్నాడు. ఇది వచ్చి యాక్చువల్గా ఏంటంటే తెరీ సినిమా నుంచి తీసుకున్నారనేది వచ్చింది. కాకపోతే ఎక్కడ మేకర్స్ చెప్పట్లేదు, కానీ మనం చూస్తే అదే బ్యాక్గ్రౌండే కనబడుతుంది. తెరీ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తెరీ సినిమాలో ఏంటంటే విజయ్ ఒక దగ్గర ఒక దీంట్లో పనిచేస్తూ కూతుర్ని పెంచుకుంటుంటాడు. వాళ్ళ ఆ కూతురు వాళ్ళ టీచర్తో కొంత క్లోజ్ అవుతూ ఉంటాడు. ఆ టైంలో కూతురు మీద అటాక్ జరుగుతుంది. దాంతో అతని ఫ్లాష్ బ్యాక్ బయటకు వస్తుంది. అతను ఫ్లాష్ బ్యాక్లో పోలీస్ ఆఫీసరు. అక్కడ ఎందుకు పోలీస్ ఆఫీసర్గా ఉండి అతను ఎందుకు ఇట్లాగా వచ్చేసి ఒక బేకరీ నడుపుకుంటూ కూతుర్ని చేస్తున్నాడు అనేది స్టోరీ అనమాట. మామూలుగా ఇది హాలీవుడ్లో చాలా సినిమాలు ఇలాంటివి ఉంటాయి. మనకు కూడా చాలా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ సినిమాలు చాలా వచ్చాయి. ఎందుకంటే తెరి అనేది కూడా పాత సినిమా, 2016లో వచ్చింది. సో అందుకనే వీళ్ళు దాన్ని మార్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అలాంటివి చాలా వచ్చాయి. గాయం 2 చాలా ఉన్నాయి. మనకి హాలీవుడ్లో అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ వైలెన్స్ ఇవన్నీ కూడా అట్లాంటి సినిమాలే. అంటే హీరో అతను ఎవరో సోతం అని ఒక అతను ఉంటాడు. అతను అన్ని సినిమాలు ఒకే రకంగా ఉంటాయి నాకు తెలిసి. అంటే వాడేదో మామూలుగా ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ లో సిఏను లేకపోతే ఇంకోటి ఉంటాయి, లేకపోతే మిలిటరీ వాడు ఉంటాడు. అన్నీ ఇలా నేనైతే కొన్ని వందలు చూస్తుంటాయి ఇదే సెటప్ తో. కాబట్టి వీళ్ళు మార్చినట్టుగా ఉన్నారు తెరీని కొంత మార్చి తెలుగు ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని చేశారు. అట్లాగే దీంట్లో ఏంటంటే యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ బాగా ఉంది. ఎందుకంటే జనరల్ గా తండ్రి కూతురు సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేశారు ఫ్యామిలీ ఆడియన్స్ కి. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేసామని హరీష్ శంకర్ చెప్తున్నాడు. అందుకని మామూలుగా అయితే వాళ్ళు ఒక స్పెషల్ సాంగ్ మన ఒకటి పెడదామని అనుకున్నారు, ఐటమ్ సాంగ్. అది కూడా వద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎం ఉంది, రేపు పొద్దున వైసీపీ వాళ్ళు దీనంతా మళ్ళీ వాడుకుంటారు అనవసరంగా అని చెప్పి చేయలేదని చెప్తున్నారు. అట్లాగే పొలిటికల్ డైలాగులు కూడా దీంట్లో తగ్గించారు. ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీలు ఎందుకు వెళ్ళడం అని చెప్పి చేశారు. అందుకని మనం టీజర్లో చూస్తే కూడా భగవద్గీత అది పెట్టి అది భగవద్గీత ఇది భగవద్గీత అని గీయడం. అది అంటే మనకు కొన్ని సీన్లలో చిరంజీవి కూడా గుర్తొస్తున్నాడు. ముఖ్యంగా గుర్రం మీద వెళ్తున్నవి, అట్లాంటి కొండవీటి సింహం, అట్లా ఒక చిరంజీవి మేనరిజమ్స్ కూడా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఉండే ఒక యాక్షన్ అంటే స్టైలు, స్వాగ్ అదంతా కూడా తీసుకొచ్చారు. సో సెన్సార్ ఇదైతే ఖచ్చితంగా ఇది క్లీన్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మూవీ. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇది హిట్ పడే సినిమా. ఎందుకంటే ఓజీ అంటే అది గందరగోళంగా అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో జరిగింది. అయినప్పటికీ కూడా అది మోస్ట్ స్టైలైజ్డ్ సినిమా అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్కి. ఇది అట్లా కాకుండా కొంత రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్తూనే మాస్ని, క్లాస్ని, ముఖ్యంగా ఫ్యామిలీస్ని కనెక్ట్ అయ్యే విధంగాను, అట్లాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కూడా ఏ హీరోకి ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఆ ఫ్యాన్ బేస్కి సూట్ అయ్యే విధంగా కూడా
చేశారు. స్క్రీన్ ప్లే అంటే దశరథ్ చేశాడని చెప్తున్నారు. ఆయన మామూలుగానే స్క్రీన్ ప్లే చాలా బాగా చేస్తాడు. సో అలాగా దీన్ని చాలా వర్క్ అయితే బాగా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా టైం దీనికి బాగా స్పెండ్ చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యునానిమస్ గా పవన్ కళ్యాణ్కి తగినంత ఆయన రేంజ్ లో ఇట్లు రాలేదు కాబట్టి ఈ సినిమాని మంచి హిట్ చేయాలన్న కసితో హరీష్ శంకర్ కూడా యాక్షన్ మూవీగా చేశాడని చెప్తున్నారు. దీంట్లో రాశికన్నా భారీగా చేయడం, తర్వాత శ్రీలీల ఈ ప్రజెంట్లో చేయడం, అంటే దీంట్లో ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక ప్రజెంట్ స్టోరీ, దీనికి రెండింటికి కనెక్ట్ చేయడం, ఇది బేసిక్ లైను. సో ఫ్లాష్ బ్యాక్లేమో పోలీస్ చుట్టూ ఉండే కామెడీ, అది రెగ్యులర్గా వాళ్ళిద్దరి డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి హరీష్ శంకర్కి పవన్ కళ్యాణ్కి ఉండే మెయిన్ ఇది అది కాకుండా మళ్ళీ ప్రజెంట్లో ఏమో పోలీస్ కాదు కాబట్టి ఇప్పుడు ఒక మాస్ ఎలిమెంట్ మళ్ళీ వస్తుంది. రెండు కూడా డిఫరెంట్ ఇది ఉంది బ్యాక్డ్రాప్లు. అంటే ఫస్ట్ దాంట్లో ఏమో ఫ్యామిలీ, అంటే ఫ్లాష్ బ్యాక్లో ఏమో ఫ్యామిలీ, తర్వాత కొంత లవ్ స్టోరీ, రొమాన్స్ అవి ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పాపతో ఎమోషను, ఈ దీంట్లో మళ్ళీ శ్రీలాల యాంగిల్. ఏదేమైనా ప్రధానంగా పాపని ఎలా కాపాడుకోవడానికి తను ఏం చేశాడు అంటే ఒక బ్యాక్ డ్రాప్ నుంచి, ఒక పోలీస్ ఆఫీసర్గా నుంచి తన చనిపోతున్న భార్యకి ఇచ్చిన మాట కోసం తను ఎలా వదులుకున్నాడు, దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ తను వదిలిన తన బ్యాక్గ్రౌండ్ తనను వదలలేదు కాబట్టి తను ఇప్పుడు ఎలా తెగించి పోరాడాడు అన్న కాన్సెప్ట్తో బేసిక్గా వచ్చిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. సెన్సార్ వాళ్ళకి అందరికి కూడా నచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే మ్యూజిక్ కూడా తమన్ చాలా బాగా చేశాడు. అంటే మాస్ బీట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు రేపు 10వ తేదీ ప్రొమో రిలీజ్ అయిపోయి 12వ తేదీ ఫుల్గా సాంగ్ రిలీజ్ అయిపోతున్నారు. రెడ్ ఇది కట్టుకొని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటే తమన్ రెచ్చిపోతాడు. యాక్చువల్గా అతనికి తమన్ కళ్యాణ్ అని పేరు పెట్టారు. సో కాబట్టి మ్యూజిక్ చాలా బాగా ఉండే అవకాశం ఉంది. అట్లాగే పాటలు కూడా హిట్ అవుతాయి. అంటే ఫస్ట్ అయితే దీనికి దేవిశ్రీ ప్రసాద్ని పెట్టారు, తర్వాత ఆయన పక్కన పెట్టి మళ్ళీ తమన్నే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వింటేజ్లకు ఇప్పటి యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్లని ఇవాళ ఫ్యామిలీస్కి, యూత్కి, మాస్కి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి హిట్ సినిమా అనేది సెన్సార్ బోర్డు మెంబర్స్ చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.